హాయ్ గైస్. దాదాపు 100 రోజులు కష్టపడి ఫైనల్కి వచ్చిన 5 మందిలో ఫస్ట్ అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు. అవినాష్ని ఉపేంద్ర వచ్చి బయటకు తీసుకొని వచ్చాడు భయ్య. బిగ్ బాస్లో ఫస్ట్ ఫైనల్కి వెళ్ళింది అవినాషే, అలానే ఫస్ట్ బయటకు వచ్చింది కూడా అవినాషే. సెకండ్ బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చింది ప్రేరణని ప్రజ్ఞా జైస్వాల్ వచ్చి బయటకు తీసుకొచ్చింది. అరే ఏమైందిరా మన తెలుగు ఆడియన్స్కి, అసలు అమ్మాయిలను ఎంకరేజ్ చేయరా? ఇప్పటివరకు 8 సీజన్స్ అయినాయి, ఒక్క దాంట్లో కూడా అమ్మాయి విన్నర్గా చూడాలి నేను ఎంతవరకు. అరే బిగ్ బాస్లో కలరింగ్ తగ్గిపోతుందిరా, ఫైనల్ విన్నర్ అమ్మాయిలు లేక. నేనైతే ప్రేరణ గెలుస్తుందని అనుకున్నా, బట్ ఏం చేద్దాం, మన తెలుగు ఆడియన్స్కి అమ్మాయిలు అంటే నచ్చరేమో. తర్వాత థర్డ్ ఎలిమినేట్ అయింది నబీల్. నేనైతే నబీల్ ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నా, కానీ నెంబర్ 3 వరకు వచ్చాడంటే చాలా గ్రేట్. నబీల్ని విజయ్ సేతుపతి, మంజు వారియర్ వచ్చి బయటికి తీసుకొచ్చారు. మంజు వారియర్ అయితే సూపర్ ఉంది భయ్య. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ని ప్రకటించడానికి రామ్ చరణ్ స్వామి అయితే వచ్చాడు భయ్య. అంతేకాకుండా చిరంజీవి గారు కూడా వచ్చారు, అంటే కంట్రీ డైరెక్టర్లో వచ్చాడు. అందరూ అనుకున్న విధంగానే నిఖిల్, గౌతమ్ ఫైనల్కి వచ్చారు. మా ఫ్రెండ్స్ని ఎవరు అడిగినా కూడా ఒకటే మాట చెప్పారు, నిఖిలే గెలుస్తారా అని. అనుకున్న విధంగానే నిఖిలే గెలిచాడు. రామ్ చరణ్ చేతుల మీదుగా సీజన్ 8 కప్పు గెలుచుకున్నాడు. 55 లక్షల ప్రైజ్ మనీ, మారుతి సుజుకి కార్. మొత్తానికైతే నిఖిల్ అయితే గెలిచేశాడు.